తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ, అతిథుల రాకతో కలకల్లాడుతున్న పల్లెలు. భోగి పండుగతో మొదలైన సందడి. తిరుమలలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. శ్రీవారి ఆలయం ఎదుట భోగి మంటలు వెలిగించిన అర్చకులు. చిత్తూరు జిల్లా నగరిలో ఘనంగా భోగి వేడుకలు. మాజీ మంత్రి రోజా నివాసం వద్ద అంబరాన్నంటిన సంబరాలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన సంక్రాంతి వేడుకలు. వాడవాడలా భోగి మంటలతో ఉట్టిపడుతున్న పండుగ శోభ. విశాఖలో ఘనంగా భోగి వేడుకలు. సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న నగరవాసులు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సంక్రాంతి సంబురాలు. భోగి మంటల చుట్టూ చేరి ఐక్యతను చాటిన ప్రజలు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. భోగి వేడుకల్లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్. ప్రకాశం జిల్లా చేమకుర్తిలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. భోగి మంటలు వెలిగించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి. సూర్యాపేటలో అంబరాన్నంటిన భోగి ఉత్సవాలు. వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కర్నూలులో వినూత్న రీతిలో భోగి వేడుకలు జరుపుకున్న వామపక్ష నేతలు. మంటల్లో కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ బిల్లులు వేసి నిరసన. పశ్చిమ గోదావరి జిల్లా వెంపలో అంబరాన్నంటిన భోగి వేడుకల్లో పాల్గొని సందడి చేసిన పలువురు సినీ నటులు. హనుమకొండ జిల్లా ఆయనవోల్లో ఘనంగా మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ. క్యూలైన్లలో బారు తీరిన భక్తులు. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం. ఇవాళ నుంచి 3 రోజుల పాటు పరేడ్ గ్రౌండ్స్లో కైట్ ఫెస్టివల్. హాజరు కానున్న 16 దేశాలకు చెందిన 47 మంది కైట్ ప్లేయర్స్. టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాట. 6గురి మృతికి కారణమైన బాధ్యులపై చర్యలేవి. కూటమి ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గమన్న వైఎస్ జగన్. బకాయిలు చెల్లించి సంక్రాంతి గిఫ్ట్గా ప్రచారం. సీఎం చంద్రబాబు వైఖరిపై వైఎస్ఆర్సీపీ ఫైర్. పండుగ పూట పచ్చి అబద్ధాలంటూ ట్వీట్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు. ఎమ్మెల్యే సంజయ్పై దురుసుగా ప్రవర్తించారని కేసు. అత్యంత వైభవంగా ప్రారంభమైన మహాకుంభమేళ. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు. దగ్గరికెళ్లి మరీ దూరం జరిగిన స్పేడెక్స్ ఉపగ్రహాలు. ప్రాక్సిమిటీ అండ్ డాకింగ్ సెన్సర్తో తలెత్తిన ఇబ్బంది. డాకింగ్పై కొనసాగుతున్న సందిగ్ధత. మహిళల అండర్ 19 టోర్నీలో మేఘాలయపై ఇరా జాదవ్ ట్రిపుల్ సెంచరీ. 157 బంతుల్లో 346 పరుగులు చేసిన ముంబై బ్యాటర్.